కంపెనీస్ అన్నీ కూడా చాలాసార్లు వాళ్ళ ఎంప్లాయీస్లో ఎవరు ఎంత పర్ఫామ్ చేస్తున్నారు అనేది వాళ్ళు గమనిస్తూ ఉంటారు. అయితే దాంట్లో నార్మల్గా వాళ్ళు చూసినప్పుడు ఏంటంటే 80% పీపుల్ 20% సేల్ ఇస్తారు, 20% పీపుల్ 80% సేల్ ఇస్తారు. దీన్ని ప్యారెటో ప్రిన్సిపల్ అంటారు. అయితే ఈ 20% మంది ఎవరైతే వర్క్ చేస్తున్నారో, సేల్ ఎక్కువ ఇస్తున్నారో వాళ్ళు మిగతా 80% మంది కన్నా 16% వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 20%లో కూడా మళ్ళీ 20% పీపుల్ని చూస్తారు క్యాలిక్యులేట్ చేసి. అప్పుడు 20%లో 20% అంటే 4%, టోటల్లో 4% ఆఫ్ ద పీపుల్ మిగతా వాళ్ళకన్నా వీళ్ళు 32% ఎక్కువగా సంపాదిస్తారు. మళ్ళీ ఇంకా ముందుకు తీసుకెళ్ళి కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే 4%లో కూడా 20%ని తీసుకుంటారు. మళ్ళీ అప్పుడు వాళ్ళు 0.8% వస్తారు. ఈ 0.8% పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మిగతా వాళ్ళకన్నా అంటే 99.2% పీపుల్ కన్నా 80% ఎక్కువ సంపాదిస్తారు. 80% అంటే ఇప్పుడు ఈ 80% ఎక్కువ సంపాదించే వాళ్ళకి 80% ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని మనం అనుకుందామా? కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే మిగతా వాళ్ళకన్నా 0.1% కానీ 0.5% కానీ వాళ్ళ యొక్క స్కిల్స్ని మెరుగుపరుచుకుంటారు. అంటే ఇక్కడ జస్ట్ 0.1% స్కిల్ని మెరుగుపరుచుకుంటే వాళ్ళకి 80% ఎక్కువ సంపాదిస్తారు వాళ్ళు. అది మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఇది మనం గుర్తించడంలో విఫలమవుతున్నాం. దానికి సంబంధించిన స్కిల్స్ నీ దగ్గర ఉన్నాయా? ఉంటే దేంట్లో నువ్వు మెరుగ్గా ఉన్నావు, దేంట్లో ఏ స్కిల్లో నువ్వు తక్కువగా ఉన్నావు అది నీకు తెలిస్తే ఆ స్కిల్ని నువ్వు మెరుగుపరచుకోవచ్చు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నువ్వు కూడా 80% ఎక్కువ సంపాదించడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది నీ కొరకే. నువ్వు ఏ స్కిల్లో తక్కువగా ఉన్నావు, ఏ స్కిల్లో ఎక్కువగా ఉంది నీ నాలెడ్జ్, ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలంటే ముందు వచ్చే నా వీడియోల్ని గమనించండి. అంతవరకు బాయ్.